అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మీ అందరికీ ఒక చిన్న విషయం గుర్తు చేసి వార్తలోకి వెళ్దాం. ఆదిత్య 369 ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ కదా. నిజంగా ఇప్పటికీ కూడా మనం మాట్లాడుకుంటాం. అందులో బ్రహ్మానందం గారితో వాళ్ళ మిస్సెస్ చెప్తుంది, ఏమండి టమాటాలు రేటు తగ్గాయి, 1500 రూపాయలట కేజీ, మరి 1 కేజీ తీసుకురండి అని. అలాగే టైం మెషిన్లో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సుదూరమైన ప్రాంతం అంటే 2050కో 2060కో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ టైం మెషిన్ నుంచి బయటికి దిగిన తర్వాత మొహం నిండా చిన్న పొక్కుల్లా వస్తాయి. వాటిని చూసుకుని దూరం నుంచి సుబ్బలేఖ సుధాకర్ గారు పిలుస్తారు, హలో హలో ఇటు రండి అని తీసుకుని వెళ్ళి ఒక రకమైన భూగర్భంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ మొహం మీద ఆ పింపుల్స్ అవి పోయేటట్టు, ఆ పొక్కులు పోయేటట్టు చేసి, మనకి ఆక్సిజన్ లేదు, 3వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత మనకి అణుబాంబులు వాడిన తర్వాత ఆక్సిజన్ లేకుండా పోయింది, ఇక్కడ మేము ఆక్సిజన్ పెట్టుకుని బ్రతుకుతున్నాం అని ఎప్పుడో భవిష్యత్తులో జరిగిన విషయాలన్నీ, జరగబోయే విషయాలన్నీ కూడా ఆ సినిమాలో చూపించారు. అందుకనే ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్. అయితే ఇప్పుడు హైదరాబాద్ కూడా అలా అవుతుందా అంటే అవుననే మాటలు వినబడుతున్నాయి. మనకి కంటికి కనిపించదు, అలాగే తిందామంటే రుచికి దొరకదు, అలా అని వాసన ఉండదు. కానీ ప్రతి ఊపిరి శరీరంలోకి వెళ్తుంది. మనం ఊపిరి లేకపోతే ఏమైపోతాం? వెంటనే చనిపోతాం. అందులోనూ ఆక్సిజన్ అనేది మనకి ఎంతో ముఖ్య ఆధారం. అంతెందుకు, 1 నిమిషం ముక్కు పట్టుకుని ఉంటే ప్రాణం పోయినంత పని అవుతుంది. మ్యాక్సిమం ఆరోగ్యవంతులు 40 సెకండ్లు ఉంటారు, లేదా బాగా ఎక్కువగా 1 మినిట్ ఉంటారు. అంతకు మించి ఉండాలి అని అంటే ఎవరో అయితే కానీ ఉండలేరు. అయితే హైదరాబాద్ గాలి ఇప్పుడు మనుషుల్ని టార్గెట్ చేసి చంపుతున్న ఆయుధమా అంటే నిజమే, భవిష్యత్తులో నిజం కాబోతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. అది పొగమంచు కాదు, మామూలు కాలుష్యం కూడా కానే కాదు. ఇది నెమ్మదిగా పనిచేసే విషం, అదే సల్ఫర్ డయాక్సైడ్. దాన్నే SO2 అని కూడా అంటాం. ఓవైపు రోడ్ల మీద నుంచి ట్రాఫిక్ కదులుతూ ఉంది, మరోవైపు భవనాలు విపరీతంగా పైకి వెళ్ళిపోతున్నాయి. సుదీర్ఘంగా మనం చూస్తూ ఉంటే అభివృద్ధి అంటున్నాం. అంటే భవనాలు ఎదగడమేనా, భవన సముదాయాలు పెరగడమేనా ఇదే అభివృద్ధి అంటే నిజమేమో అని అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ వెళితే మనకి భవంతులు బాగా కనిపిస్తూ ఉంటాయి, అపార్ట్మెంట్లు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీన్ని చూసే అమ్మో హైదరాబాదా అని గొప్పగా చెప్తాం. కానీ ఆ అభివృద్ధి వెనుక ఒక చీకటి నిజం దాగుందని మీకు తెలుసా? అక్కడ పీల్చుకునే గాలిలో విషపూరితమైన వాయువు ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు ప్రాంతాలు ఈ భయంకర దాడికి కేంద్రాలుగా మారుతున్నాయి. వాహనాల నుంచి వచ్చి వెలువడే పొగ, పరిశ్రమల ఉద్గారాలు కలిసి ఇప్పుడు మన ఊపిరి లక్ష్యంగా చేసుకున్నాయి. దీని ప్రభావం వెంటనే కనిపించదు, కానీ ఇకపై శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు మెల్లగా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అంటే దేశంలో 2వ నగరంగా, మొదటి నగరం ఢిల్లీ అని చెప్పుకోవచ్చు, ఇప్పుడు 2వ నగరంగా హైదరాబాద్ మారబోతుందా అంటే ఢిల్లీ కన్నా భయంకరంగా, ప్రమాదకరంగా హైదరాబాద్ మారబోతుంది. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ IIT కాన్పూర్ అధ్యయనం చేసింది. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఈ స్టడీ జరిగింది. ఇందులో నగరంలోని గాలి కాలుష్యం మూలాలు, వాటి తీవ్రతను శాస్త్రీయంగా విశ్లేషించారు. ఏంటయ్యా అంటే ఈ అధ్యయనంలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఊరి బయట ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రోజుకు 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాలిలో విడుదలవుతుందట. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 10,701 కిలోలు SO2 ఉద్గారాలు నమోదయ్యాయి. ఇక ఆందోళన కలిగించే విషయం ఏంటో తెలుసా? GHMC పరిధిలో విడుదలవుతున్న SO2లో 91% వాహనాల నుంచే వస్తుంది. కానీ ORR ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ 92% SO2 పరిశ్రమల నుంచే వచ్చేస్తుంది. అంటే నగర కేంద్రాల్లో మనం నడిపే వాహనాలే గాలిని విషపూరితం చేసేస్తున్నాయి. ఆ నగర అవతల పరిశ్రమలు ఊపిరిని మింగేస్తున్నాయి అని చెప్తున్నారు. ఏది ఏమైనా గాలి కలుషితం అయితే మనిషి నెమ్మదిగా చనిపోవడం పక్కా, రకరకాల జబ్బులు రావడం బాండ్ మీద రాసిచ్చేంత పక్కా. ఇక సల్ఫర్ డయాక్సైడ్ ఒక సాధారణ కాలుష్య వాయువు కాదు, ఇది ఫాసిల్ ఇంధనాల దహనంతో ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డీజిల్, బొగ్గు వాడకం ఎక్కువైన చోట్ల దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం SO2 గాలి ద్వారా శరీరంలోకి వెళితే శ్వాసనాళాల్లో మంట, ఊపిరితిత్తుల వాపు, ఆస్తమా తీవ్రత పెరగడం, ఇలాంటి సమస్యలు విరివిగా వస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.
ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు. SO2 వర్షంతో కలిసినప్పుడు ఆమ్ల వర్షంగా మారుతుంది. దీనివల్ల నేల సారం తగ్గిపోతుంది, పంటలు దెబ్బతింటాయి, చెట్లు ఎండిపోతాయి. అంటే ఇది నగర ఆరోగ్యాన్నే కాదు, పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల జీవన వ్యవస్థని దెబ్బతీసే ముప్పు. ఈ దారుణ పరిస్థితిపై ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఎయిర్ క్వాలిటీ డాష్ బోర్డ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ కొలిచే స్టేషన్ల సంఖ్యను కూడా పెంచింది. 2024లో 40 కొత్త మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరి రియల్ టైం డేటాను సేకరిస్తుంది. అంతేకాదు వాహనాలు, ఉద్గారాలు, నిర్మాణ పనులు, పరిశ్రమల కాలుష్యం లక్ష్యంగా చేసుకుని క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం చెబుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, భారీ కాలుష్యం చేసే పరిశ్రమలు నగరాల నుంచి దూరంగా తరలించడం కూడా ఈ ప్రణాళికలో భాగం. అయితే డాష్ బోర్డులు చూపే సంఖ్యను మనం ఊపిరిని రక్షించగలవా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ గాలిలో ఈ విషయం ఒక్కసారిగా దాడి చేయదండి. అప్పుడప్పుడు అంటే నెమ్మదిగా, అది చాలా నెమ్మదిగా మన శరీరాన్ని అలవాటు చేస్తూ చంపుతుంది. మనకు కనిపించదు, వినిపించదు, రుచి తెలియదు. కానీ ప్రతి ఊపిరితో మనలో దాని ప్రభావం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో జీవించడం అంటే కేవలం ట్రాఫిక్, ఉద్యోగాలు, ఇంటి సమస్యలే కాదు, శుద్ధమైన గాలితో కూడా పోరాటం చేయడం ముఖ్యం. ఇందులో కూడా మనం భాగస్వాములం అవ్వాలి అన్న మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ మన మీద కూడా మరికొంత బాధ్యత ఉంది. వాకబుల్ డిస్టెన్స్, నడిచి వెళ్ళే వాటికి కూడా మనం బైకులు వాడడం, కార్లు వాడడం, దీనివల్ల విపరీతమైన కాలుష్యం పెరగడం మన చేతులతోనే ఉంది. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం పరిశ్రమలు, వాటి నుంచి వెలువడే ఉద్గారాల కంటే మనం వాడే వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలే బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకనే మనలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తే ప్రకృతి మారుతుంది. అందుకనే మనం చాలా వరకు వాహనాలని వేడాలి. వాకబుల్ డిస్టెన్స్ అంటే నడుస్తూ మన ప్రయాణాలు, మన పనులు ముగించుకోవాలి. లేదు మనం ఇంధనాలను ఉపయోగించకుండా ఉండేటటువంటి వాహనాలతో మన ప్రయాణాలను ముగించాలి, లేదా గమ్యాలను చేరాలి. ఎందుకంటే ఈ ఉద్గారాలు విడుదలైతే, ఎక్కువైతే భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకనే మనం చాలా వరకు మన పెద్దలందరూ, అంటే మన పూర్వీకులందరూ సైకిల్ రాకముందు నడిచేవారు, సైకిల్ వచ్చిన తర్వాత సైకిల్ తొక్కేవారు. మనిషి ఇంకా సుఖమరిగిపోయి మోటార్ని తీసుకొచ్చాడు. మోటార్తో పాటు ఇంకా ఎన్నో అభివృద్ధి చెందాయనే కంటే మన ప్రాణాలను మనం తీసుకుంటున్నామా, మన ప్రాణాలను మనం తీసుకునే ఆయుధాలను మనం తయారు చేసుకుంటున్నాం అంటే నిజమని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎవరో కష్టపడడం లేదు. నేను ఇప్పుడు మాట్లాడింది నడిచి వెళ్ళేదానికి కూడా మనం వాహనాలను వినియోగించుకుంటున్నాం. వాహనాలను వినియోగించుకోవడం ద్వారా ప్రకృతి దెబ్బతింటుంది. ప్రకృతి దెబ్బతింటే ఆటోమేటిక్గా మనం కూడా దెబ్బతిన్నట్టే లెక్క. అందుకనే ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఒక్క హైదరాబాదేనే కాదు, మిగిలిన నగరాలు, పల్లెలు, ప్రాంతాలు ఇప్పుడు ఒక చుక్కతో మొదలైనది మహాసముద్రం అయినట్టు ఎక్కడో ఒక చోట మొదలైనటువంటి ఇటువంటి భయంకరమైన పరిస్థితి అలా రాను రాను ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి చేరుతుంది. అందుకనే మనలో మార్పు రావాలి. మన మార్పు, సమాజం మార్పు దిశగా అడుగులు వేయాలి. తర్వాత ప్రకృతిలో మార్పు రావాలి. నిజంగా అటువంటి స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకున్నప్పుడు మన ఆరోగ్యాలు బాగుంటాయి, మనం ఎంతో ఆనందంగా ఉంటాం, మన పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు తరాలు అద్భుతంగా ఉంటాయి. అందుకనే మన వంతు ప్రయత్నంగా మనం చేద్దాం. అలాగే సమాజాన్ని కూడా మార్చే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.